నవ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన రాజం దగ్గర ఉన్న అంతకాపల్లి ముగిలివలస టెంపుల్కి అయితే ఈరోజు వెళ్ళిపోతున్నాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో నా ఒపీనియన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అంటే తిరుపతి ద బిగ్గెస్ట్ వన్ అనమాట. సో నా పరంగా ఇది చిన్న తిరుపతి అనమాట, మా రాజం దగ్గర ఉన్నది. సో ఈరోజు అయితే మన వ్లాగ్లో మనలాంటి ఒక యూట్యూబర్ అయితే మనతో జాయిన్ అవ్వబోతున్నారు. సో ఎవరు ఏంటి అనేది అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. సో ఇంకెందుకు అయితే వెళ్ళిపోదామా. సో మనకి ఎప్పుడు సేఫ్టీ ఫస్ట్ అనమాట. కార్ మీద వెళ్తే సీట్ బెల్ట్ అంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం బైక్ మీద వెళ్ళిన హెల్మెట్ అంత ఇంపార్టెంట్. సో ఎవ్రీ వన్ వేర్ హెల్మెట్. సో ప్రెసెంట్ ఇప్పుడే టెంపుల్కి అయితే వచ్చేసాం. సో బైక్ అనేది లోపల పార్క్ చేస్తాం, ఇక్కడ ఎక్కడ ప్లేస్ అయితే లేదు. సో మీకు చెప్పాను కదా నాతో ఇంకొక యూట్యూబర్ వస్తారని చెప్పేసి. సో ఈ బ్రోయే రా డైలాగ్ విన్నారు కదా. సో బిఎస్జీ వ్లాగ్స్ అనమాట. సో ఈ బ్రో నేను ఈరోజు వచ్చేసి అయితే మన అంతకాపల్లి టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. అరే అక్కడరా, ఓకే సారీ. సో దా బ్రో. సో ఇప్పుడు వచ్చేసి మనం పూజా సామాన్ కొనడానికి కదా వెళ్తున్నాం. ఎంత అక్క సెట్? 50 తీసు. 30 రూపీస్ లాస్ట్ టైం వచ్చినాడు 50. నేను వచ్చినప్పుడు 20 కదా. చూడు బాయ్, ఇదే కదా బ్యాడ్ రేట్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంది. సాటర్డే శనివారం కాబట్టి ఈరోజు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది. సరిపోద్ది కదా. వీళ్ళందరూ పిలవచ్చు వ్లాగర్స్ గైస్. సార్ వ్లాగింగ్ స్టార్ట్ చేసి వీళ్ళందరూ ఛానల్ గుర్తుపెట్టుకో మాట్లాడతాం. వీళ్ళు కొట్టడం ఎందుకు అనేసి మాత్రం నేను వ్లాగ్ చేయట్లేదు. పోన్లే ఫ్యూచర్ లో కూడా చేయను, మీరు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చూసారు ఎంత కమర్షియల్ అయిపోయారంటే, ఏదో వ్యక్తి ఉంది అతని వ్యక్తి అతుంది, ఒక్కొక్కరు ఒక సెట్ కొనుక్కున్నారా. నేను కొంటే నువ్వు కొన్నట్టు కాదా అలా అంటారు ఇంకే. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో అటు ఇటు ట్రీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ట్రీసే కదా. నువ్వు ఎన్నిసార్లు చూసావు? టిపికల్ వ్లాగర్. ఇది లోపలికి వెళ్దా, ఇది చూపిద్దా డైరెక్ట్ గుడిలోకేనా. పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి ఇక్కడ. మైక్ రికార్డ్ అవుతుంది కదా అంటే ఇది ఆగిపోయింది ఇక్కడ, అందుకని. ఇక ఇలాంటి కిడ్స్కి అయితే ఇది జోన్ ఆడుకోవడానికి, పెద్దలకైతే కాదు, ఓన్లీ పిల్లలకేనే. సో ఇక్కడ సెట్ వేసారు. మేబీ ఇక్కడ ఏమొస్తుంది అయితే ఐడియా అయితే లేదు, బట్ ఏరియల్ వ్యూ వచ్చేసి కొంచెం ఫ్రీగా దీనిగా ఉంది. సో ఇది టెంపుల్ వచ్చేసి అవుట్లుక్ బయట నుంచి. సో లోపలికి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోదాం. చెప్పాలి. సో మొదటి అడుగు అందరూ మన్నాలు చూస్తున్నారు. జడిసి మొహం చాటి చూస్తున్నారు. సో ఇది లోపల వచ్చేసి. సో లోపలికి వీడియో తీయడానికి అయితే అలవ్ లేదు. సో ఇప్పుడు కాలు కడుక్కొని కొబ్బరికాయ సైడ్ కొట్టాలి. అబ్బా సాయిరామ్. అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు లాగర్లతో గుడికి రావాలి గైస్. మాకు చెప్పులు అందరూ. సో పక్క నేను వ్లాగ్ చేస్తాను, పక్క మన బిఎస్జీ వ్లాగ్ చేస్తాను. పాపం మధ్యలో అన్నాడు ఉండిపోయాడు. మాకంటే
ఏడు సాగదా బయటనే కొట్టేయలేము, ఇక్కడ తిరిగేసి కొట్టాలా? ఓకే అయితే మనకి తెలియదు, అంటే మేము డైరెక్ట్ దర్శనకు వచ్చేస్తే కొబ్బరికాయలు కట్టి ఎప్పుడు కొట్టలేదు. సో 3 రౌండ్స్ అయితే తిరగాలి ఇప్పుడు. సరే 3 ప్రదక్షిణాలు ఇప్పుడు చేయాలి. 3 ప్రదక్షిణాలు చేసి వచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాలి. గుడి కొంచెం ఈరోజు ఖాళీగా. నెక్స్ట్ వెదర్ బాగా అంటే మాకు అనుకూలించింది. ఈ టైంకి నెత్తి మీద తాండవం ఆడేసాడు. బట్ ఈరోజు అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది వెదర్. మీరు చూసుకోవచ్చు, ఎక్కడ స్కై లేదు, మొత్తం వైట్ క్లౌడ్స్ అనమాట. బ్రో ఇది నువ్వు ఫస్ట్ టైమా లేకపోతే ఇంకెప్పుడైనా ముందు వచ్చావా? సెకండ్ టైమా? తిరుపతి ఫస్ట్ టైం కదా? తిరుపతి నా బర్త్డే రోజు వెళ్ళా తిరుపతి. ఆహా, నేను చూసాను ఫస్ట్ టైం అంటే ఇదేంటి ఇప్పుడు వచ్చి తిరుపతి ఫస్ట్ టైం వెళ్ళడం ఏంటని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మాలు పట్టుకెళ్ళడం అవి ఇవి వాళ్ళతో పక్కన పెడితే మనది ఒక 4th 5th టైం అనుకున్నా. కానీ ఫస్ట్ టైం అంటే నేను ఆశ్చర్యపడిపోయింది. ఇది ఫస్ట్ టైం ఇంత ఏజ్ వచ్చిందో ఫస్ట్ టైం వెళ్ళడం అని చెప్పేసి. సన్ముఖ్ నువ్వు? నేను తిరుపతి చిన్నప్పుడు వెళ్ళాను గైస్, కానీ ఫస్ట్ టైం నేను జీవితంలో ఆర్కే బీచ్కి వెళ్ళడానికి నాకు 18 సంవత్సరాలు పట్టింది. ఆర్కే బీచ్. సో ఇది అవుట్లుక్ అనమాట. సో 3 ప్రదక్షిణాలు. వైట్ లైన్ అనేది ఎండ కోసమే కదా వేశారు, కూల్గా ఉండడానికి. కూల్ అండ్ అదే అది మ్యాక్సిమం లైట్ రిఫ్లెక్ట్ చేసి కూల్గా ఉంచుతుంది. చాలా ఫ్రీగా ఉంటుంది మైండ్ ఇక్కడికి వస్తే. బ్లాగ్ చేస్తే ఉండదు గైస్. బ్లాగ్ అని అంటే మాకు ఇది అలవాటు కాబట్టి మాకు మైండ్ ఆల్వేస్ ఎక్కడికి వెళ్ళి మాకు ఫ్రీ ఉంటుంది. బ్లాగ్ కట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీగా ఉంటుంది. బ్లాగర్స్కి ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది. బ్లాగ్ కంటిన్యూ ఎక్కడికి వెళ్ళినా వీడియో తీయాలి, అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఆ లోపల ఇంట్రోవర్ట్ని అయితే సైడ్కి దోసేయాలి, ఎవరు చూస్తున్నారు ఏం చేస్తారు అని కాదు, అంతే. దాని తర్వాత డివోషన్ కాదు. సో చెప్తే కదా లోపల ఉన్న ఆ షైనెస్ పోవాలి. ఇప్పుడు నలుగురు చూసి నవ్వుతారు, రేపు పొద్దున్న ఈ నలుగురే మన వీడియో చూస్తారు. సో మేము పడ్డామని చెప్పేసి ఓన్లీ డివోషన్. మరి వ్లాగింగ్లో అది అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ప్రదక్షిణ. ఇంటికి వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి, మీరు అందరూ వీడియోలో వస్తారు. ఏ ఊరండి మీది? రాజామేనా? ఓకే ఓకే. 3వ ప్రదక్షిణ హ్యాపీగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. సి ఇది ఓవరాల్ వ్యూ వచ్చేసి. సో ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ వంటశాల ఏదో ఉందో, అటు ఆఫీస్ రూమ్ అనమాట. ఆడ వెళ్దాం. కొబ్బరికాయ కొట్టలేదా? వెళ్ళు కొబ్బరికాయ కొట్టేయండి. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. సో ఇక్కడ వేస్ట్ అయిపోకుండా సైడ్కి ఇదే పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. స్లోకి పడండి రా. భక్తి ఎక్కువ అయిపోయింది మా వాడికి. ఏంటి కొబ్బరికాయ వెళ్ళమా? అంతేనా? చెమట్లయితే ఎక్కిపోతాను. సో ఈ లోపలికి వస్తే ఇది భగవత్ రామానుజుల వారు. నెక్స్ట్ వచ్చేసి నమ్మన్మరాళ్ళు అంట. సో చూస్తున్నారు కదా లోపల. నెక్స్ట్ మనవాళ్ళ మామూలు. సో స్పెల్లింగ్ తప్పు అయితే క్షమించండి, కొంచెం నోరు తిరగట్లేదు. ఒకప్పుడు నేమ్స్ అనేవి కొంచెం దీనిగా ఉంటాయి కదా. సో ఇప్పుడు నోరని తిరగడం కష్టం. అయ్య రా, ఇక్కడ ఏం చేస్తున్నారు? వేస్తావా? నేను పూజలన్నీ చేస్తున్నాను. వ్లాగింగ్ అనుకుని అన్ని పక్కన వెళ్ళిపోతున్నాను. వ్లాగింగ్ అంటే వ్లాగ్ చేసిన సెపరేట్గా ఒక కెమెరామెన్ ఉండాలి, అప్పుడు మనం ఫ్రీగా చేయగలం. సో ఇప్పుడే ప్రసాదం అయితే తీసుకున్నాం. లోపలైతే వీడియో తీయొద్దని చెప్పేస్తారు కాబట్టి వీడియో అయితే మన రూల్స్ బ్రేక్ చేయం.
వీడియో అయితే తీయకూడదు, అందుకే నేను లోపలైతే వీడియో అక్కడైతే కవర్ అయితే చేయట్లేదు. సో ఇదే అనమాట రాజందారం నంతకాపల్లి టెంపుల్ టూర్ వచ్చేసి. సో లోపల మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీది. సో సాటర్డే కాబట్టి కొంచెం రష్ ఉంది. యాక్చువల్లీ ఇది చాలా తక్కువ రష్, మరి ఈసారి ఎందుకు రాలేదు, లేకపోతే టైం అయిపోయింది, టైం అవ్వలేదు ఇంకా తెలియదు. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను మీ ఆకాష్ అండ్ దిస్ ఇస్ బిఎస్జీ బ్లాగ్స్, అప్కమింగ్ బ్లాగర్. అప్కమింగ్ లాగా. అప్కమింగ్ బ్లాగ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో లవ్ యూ గైస్.